నమస్తే అండి. వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్‌లో చూసారా చిన్న మిరప మొక్క ఎంత కాయ కాసిందో. చిన్న ఆకుకూరలు గ్రో బ్యాగ్‌లో పెట్టాను. భలే కాసిందండి కాయ పెద్దది ఇదిగోండి. కొన్ని బెండకాయలు ఉంటే కోసానండి. ఆకాశం ఇచ్చేయండి ఇది వాటర్ బాటిల్‌లో వేసాను. చూసారా ఇదిగోండి. ఎన్ని కాయలు కాసిందో ఒకే జంట అండి. ముందు పచ్చగా ఉంటాయి, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్. మల్బరీ అండి చాలా పోయాయి వర్షానికి. నలుపుగా పండిపోయి కింద రాలిపోయి వర్షానికి పాడైపోయి అందుకే కొంచెం రెడ్గా ఉన్నా సరే మొత్తం కోసేసి మొక్క ప్రూనింగ్ చేసేద్దామని మళ్ళీ మనకి పిండి వేసుకొని వస్తుంది చెట్టు నింపుగా అన్నీ మల్బార్ అన్నీ కోసేస్తున్నానండి. అది ఉండేది చాలా మట్టుకు పోయాయి. ఆనప బీర 2 మొక్కలు వేసానండి. పచ్చిమిర్చి కోసుకుందామండి. ఈ చెట్టు చాలా పచ్చిమిర్చి చాలా బాగా కాసిందండి ఈ చెట్టు. కోస్తుంటే అలా వేస్తూనే వస్తున్నాయి చెట్టు నింపుగా కాయలని. రోజుకు ఇప్పుడు కాయలు కోస్తాను నేను మాకు ఇంట్లో సరిపడేటట్టుగా. ఈరోజు కొద్దిగా ఈరోజు సరిపడగా. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్